నాన్నకాలపు రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలేయాల. పాదయాత్ర సందర్భంలో జనంతో తిరిగినటువంటి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పూర్తయ్యాక కూడా ఎనీ టైం రాజశేఖర్ రెడ్డి కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 4 లేయర్లు ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా కలవడానికి అవకాశం కుదిరేది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ అవకాశం దక్కకపోవడమే కోట్రే లాంటి స్టేట్మెంట్. చంద్రబాబుని చూసి ఒకటి నేర్చుకోవాలి, మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. బాబు ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు జగన్ పార్ట్ టైం వారంలో 2 రోజులు 3 రోజులు సమయం కేటాయిస్తున్నాడు అట్లట్లాగా అన్నటువంటిది. బట్ చంద్రబాబు కూడా ఎక్కువ సమయం ఏం కేటాయించలేదు. ఓడిపోయిన తర్వాత దాదాపుగా 2-3 సంవత్సరాల పాటు పెద్దగా ఏం లేదు. కానీ బాబు టెక్నాలజీని వాడతారు. కరోనా టైంలో కూడా పదే కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, ఆడియో కాన్ఫరెన్సులు లాంటివి నడుపుతూ వచ్చారు. ఆయన నిరంతరం ఏదో ఒకటి కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టు పత్రికలో వస్తుంది, టీవీలో వస్తుంది, బ్రేకింగ్లో వస్తుంది, స్క్రోలింగ్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఆ పనిచేసిన వార్తలు కూడా అదేదో అధికార ప్రతినిధి గారు వచ్చి ఓ మొక్క చెప్పినప్పుడు బయటికి తెలియడం తప్పించి తెలిసేదే కాదు. సాక్షిలో రాసుకోవడానికి కూడా 2 రోజులు పడుతుండేది. సాక్షిని చదివేటటువంటి సొంత కార్యకర్తలు తప్పించి బయటోళ్ళు కాదు, సాధారణ ప్రజలకి తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది. తను వారంలో 3 రోజుల పాటు ఆఫీస్ దగ్గర ఉండొచ్చు, ఓ 2 రోజులు రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఓ 2 రోజులు జిల్లాల నాయకులందరితో ఒక వీడియో కాన్ఫరెన్సు, అలాగే మండలాల వాళ్ళతో ఒక ఆడియో కాన్ఫరెన్సు ఎందుకు పెట్టకూడదు? గ్రౌండ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, వ్యవస్థ తెలుస్తుంది కదా. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. ఇక్కడ పార్ట్ టైం పొలిటీషియన్ అనే పేరు రాకుండా చూసుకోవడం జగన్కు ఉన్నటువంటి అవసరం.